అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనలో ఉన్నటువంటి భయాన్ని జయించడం ఎలా? అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి ఏదైనా చేయాలి అనంటే భయం చాలా ప్రధానమైనటువంటి అవరోధంగా ఉంటుంటది. ఏంటి భయం అంటే ఏంటి అనంటే, మనలో మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద సరైనటువంటి నమ్మకం లేకపోవటం. లేదైనా మనం ఏదైనా చేస్తూ ఉంటే ఎవరైనా దాన్ని విమర్శిస్తారేమో, పేరు పెడతారేమో, లేదా ఏదైనా అనుకుంటారేమో అనేటువంటి భయం. ఈ ప్రధానమైనటువంటి ఈ 2 కారణాల వల్ల మనిషి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవటం. నాకంత సినిమా లేదు, నాకంత సీన్ లేదని బాధపడటం, భయపడటం. దీన్ని మనం జయించగలగాలి. ఎలా వస్తదనంటే, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి అంటే అసలు నీ శక్తి సామర్థ్యాలు ఏంటి అన్నది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా తెలుస్తుంది? నీతో నువ్వు సమయాన్ని గడపటం, నీ గురించి నువ్వు ఎనలైజ్ చేసుకోవటం, నీ బలాలని నీ బలహీనతలని నువ్వు చోట రాసుకోగలగటం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనిషి సక్సెస్ కాలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తనను తాను అంచనా వేసుకోలేకపోవటం, తనను తాను చదువుకోలేకపోవటం. మనిషి పుస్తకాలను మాత్రం చదువుతున్నాడు తప్పించి తనను తాను చదువుకోవట్లా. మనిషి ఈ సమాజంలో నిలబడగలగాలి అని అంటే తనను తాను అబ్జర్వ్ చేసుకోవాలి, స్టడీ చేయాలి. అట్ ది సేమ్ టైం ఎదుటి వాళ్ళని కూడా, ఈ సమాజాన్ని కూడా అబ్జర్వ్ చేసి చదువుకోవటం అనేది నేర్చుకోగలగాలి. పుస్తకాల నుంచి మనం కేవలం జ్ఞానాన్ని మాత్రమే సంపాదిస్తాం, కానీ మనుషుల నుంచి లోక జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. మనిషి సంఘజీవి కాబట్టి సంఘంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా బ్రతకాలి అని అంటే లోక జ్ఞానం చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఆ పరిజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని మనిషి సంపాదించుకోగలగాలి. అయితే మనలో ఉన్నటువంటి 2 రకాలైనటువంటి భయాలు, నీ మీద నీకు నమ్మకం లేకపోవటం, నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం లేకపోవటం అనే దాన్ని ఆత్మవిశ్వాసంతో మనం జయించగలగాలి. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలను, ఆ శక్తి సామర్థ్యం నాలో ఉంది, ఆ నైపుణ్యాలు నాలో ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ నాలో లేకపోయినా సరే నేను పెంపొందించుకోగలను అనేటువంటి ధైర్యం నీలో ఉన్నటువంటి భయాన్ని తరిమేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. నీతో నువ్వు సమయాన్ని వెచ్చించుకో. నీ బలాల్ని, నీ బలహీనతల్ని నువ్వు అంచనా వేసుకొని నీ బలాల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ నీ బలహీనతల్ని ఏ రకంగా తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ కాగలుగుతాడు. మరొక ప్రధానమైనటువంటి అవరోధం భయానికి కారణం ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించటం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ పని నీకు సంబంధించినటువంటి అంశం. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించినంత వరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పులేదు, నువ్వు ఏ పని చేసినా కూడా తప్పేం లేదు. ఇక్కడ కావాల్సిందల్లా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవటం కోసం, నీ జీవితంలో నువ్వు ఉన్నతంగా ఎదగటం కోసం నీకు నచ్చినటువంటి విధంగా నువ్వు బ్రతకగలగాలి. నీకు నచ్చినటువంటి నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోగలగాలి. ఎవరి ప్రభావం కానీ, ఎవరి ఒత్తిడి కానీ నీ మీద ఉండడానికి వీల్లేదు. ఇక్కడ విమర్శిస్తారేమో అనేటువంటి భయం మనకు అవసరం లేదు. ఒక విషయం మనం మాట్లాడుకుంటే మనిషికి ప్రధానమైనటువంటి అవసరం ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళి ఆ శ్మశానంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం వరకు మనిషి అవసరం లేదు. అప్పటి వరకు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అది పూర్తిగా నీ కనుసన్నల్లోనే ఉండాలి. నువ్వు ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి ఆ విధంగా మనం తయారు కాగలగాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎవరో విమర్శిస్తారని, ఏదో అనుకుంటారేమో అనేటువంటి ఆలోచన వద్దు. నీ బ్రతుకు నీది, ఎదుటి వాళ్ళది కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వే భరించాలి. అందుకని ఎదుటి వాళ్ళు పాపం నీ మీద కొంచెం ప్రేమతోనో అభిమానంతోనో సలహాలు ఇవ్వచ్చు. ఆ సలహాల్ని తీసుకొని అది ఆచరించదగిందైతే ఆచరించు. కానీ నీ లక్ష్యాన్ని అది ఇబ్బంది పెడుతుంది ఆ సలహా, సూచన అని అనిపించినప్పుడు నువ్వు నీ లక్ష్యానికి కట్టుబడి ఉండు. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మాత్రమే కట్టుబడి ఉండు. అందుకని ఈ భయాలు మనం వదలాలి. ఈ 2 రకాలైనటువంటి భయాల్ని. నీ మీద నీకు అపనమ్మకం,
రెండోది ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనేటువంటి భయం. ఏది మనం చేయాలనుకున్న ఈ ప్రపంచంలో ఈ రెండు మనని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. కాబట్టి నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి ఉండు. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండు. నీతిగా, నిజాయితీగా, ధర్మంగా బ్రతకడం అనేది నేర్చుకో. సత్యానికి కట్టుబడి ఉండు. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నిన్ను ఏ శక్తి కూడా అడ్డుకునేటువంటి అవకాశం అనేది లేదు. మనిషి నీతి తప్పినప్పుడు, మనిషి తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, లేదా మనిషి చేయకూడనటువంటి అనైతికమైనటువంటి చర్యలు చేస్తున్నప్పుడు మాత్రమే లొంగి ఉండాలి ఎవరికైనా. ఏది చేయకుండా నీవు నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ, నీ తెలివితేటలను ఉపయోగించుకుంటూ, ఎవరికి ఇబ్బంది కలగనటువంటి విధంగా నీ జీవితాన్ని గడుపుతున్నంత వరకు నువ్వు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇటువంటి భయాలు ఏదైనా మనలో ఉంటే, ఆ భయాలు నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించేటటువంటి దానికి చాలా పెద్ద అవరోధాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ భయాల్ని ఛేదించండి. ఆత్మవిశ్వాసంతో, మీ మీద మీకు నమ్మకంతో ఈ భయాల్ని మనం అధిగమించినప్పుడు ఈ జీవితం నాది, ఈ జీవితాన్ని అందంగా మలుచుకోవాల్సిన అవసరం నాకే ఉంది అనేటువంటి ప్రయత్నం చేయండి. కసిగా ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు జీవితంలో గెలుస్తారని తెలియజేస్తూ, కాబట్టి భయాలు మన ఎదుగుదలకి చాలా ప్రధానమైనటువంటి అడ్డంకి. కాబట్టి ఆ భయాన్ని దరిచేరనవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఎంత పెద్ద పనైనా ఆ ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అది మనం తెలుసుకోగలగాలి. నిజంగా మనం దేనికైనా భయపడుతూ ఉన్నా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ భయం అసలు మన భయం అనిపించదు. ప్రారంభించడం వరకేనే ఆ భయం ఉంటుంది. స్టార్ట్ చేసేసిన తర్వాత ఇంకా భయం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఈవెన్ స్టడీస్లో కూడా ఏదైనా కోర్స్ తీసుకునేటప్పుడు, ఒక ఎగ్జామ్ అనుకున్నప్పుడు చాలా భయంగా ఉంటుంది. నిజంగా కోర్సులో జాయిన్ అయిపోయి ముందుకెళ్తున్నప్పుడు ఇంకా భయాలు ఉండవు. ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత ఆ ఎగ్జామ్ గురించి ఏ విధమైన భయం కూడా ఉండదు. కారణం ఏంటంటే ధైర్యంగా ముందడుగేసాం, తప్పదు కాబట్టి ముందడుగేసాం. కాబట్టి మీరు ఇటువంటి భయాలు మీలో ఏదైనా ఉండుంటే, మీ మీద మీకు అపనమ్మకం ఉండి ఆత్మవిశ్వాసం లోపించుంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి, నమ్మకాన్ని పెంపొందించుకోండి. మీరు సాధించినటువంటి విజయాల్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని స్ఫూర్తిని తీసుకోండి. అలాగే బయట వ్యక్తులు, ఈ సమాజంలో స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవండి. ఎలా వాళ్ళు ధైర్యంగా ముందడుగేశారు, సక్సెస్ అయ్యారు అన్నది తెలుసుకుంటే మనం కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే సమాజం గురించి ఆలోచించాలి. సమాజంలో మనం కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి ఎంతవరకు ఆలోచించాలని అంటే, సమాజానికి హానికరం కాని విధంగా ఏ ఒక్క మనిషికి మన చర్యల వల్ల, మన పనుల వల్ల ఇబ్బంది కలగనంత వరకు నువ్వు ఏ పని చేసినా తప్పేం లేదు. నీ వల్ల ఈ సమాజానికి హాని జరగకూడదు, నీ వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో మాత్రం ఉండాలి తప్పించి, మిగిలింది నీకు నచ్చిన విధంగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది స్వేచ్ఛగా, ధైర్యంగా చేయగలిగితే మనిషి సక్సెస్ అవుతాడని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.